ఇక్కడ విచ్చేసిన భారత చైతన్య యువజన పార్టీ 2 తెలుగు రాష్ట్రాల నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో రాజధాని ప్రాంతము పూలే మండల్ ప్రాంగణంలో జరుగుతున్న బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు బీసీల విషయంలో 2 నాలుకల ధోరణి, 2 మనస్తత్వాల ధోరణి అవలంబిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా బీసీల విషయంలో ప్రవర్తించే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడున్న అధికార తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దశాబ్దాల కాలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో బీసీలను వంచే కార్యక్రమం జరిగింది, మోసం చేసే కార్యక్రమం జరిగింది, అణచివేసే కార్యక్రమం జరిగింది తప్ప ఏ ఒక్క అంశంలోనూ బీసీలకు వెన్నుదన్నగా నిలిచిన పాపాన పోలేదు అనేది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 50% పైగా ఉన్న బీసీలు గుర్తించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, బీసీల సమస్యలకు సంబంధించి వివిధ అంశాలపైన గత డిసెంబర్ నెల 11వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ పెద్దలు, నాయకులతో కలిసి బీసీలకున్న ప్రధాన సమస్యలను అజెండాగా చేసుకొని బీసీ మహాసదస్సు ఏర్పాటు చేసి, ఆ సదస్సులో బీసీలకు సంబంధించిన డిమాండ్లను స్పష్టంగా ప్రకటించి దీని మీద కార్యాచరణ దిశగా ముందుకెళ్తున్నాము. ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది బీసీలలో చైతన్యం తీసుకురావడంతో పాటు ఐక్యత కోసము, ఆత్మగౌరవం కోసము, అధికారం కోసము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత బీసీల యొక్క న్యాయమైన సమస్యలపైన దృష్టి పెట్టడము, న్యాయమైన డిమాండ్లు తీర్చడమో కాకుండా ప్రభుత్వము బీసీలను తప్పుదారి పట్టించే కార్యక్రమం చేయడము, తనకు అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయడము, బీసీ ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలకు మంచి చేయాలి, బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏ ఒక్కరోజు ఆలోచించిన పాపాన పోలేదు. ఈరోజు వరకు బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత ఏదో ఒక రకంగా బీసీలలో చీలిక తీసుకురావాలి, బీసీలలో వస్తున్న చైతన్యాన్ని ఏదో ఒక రకంగా తప్పుదారి పట్టించాలి అనే ఆలోచనతో అనేక రకాలుగా తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రకటనలు, తప్పుడు కథనాలు ఇచ్చే కార్యక్రమం చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలు ఏ ఒక్కరూ ఇలాంటి తప్పుడు ప్రకటనలు, కథనాలు, కుట్రలకు బలయ్యే పరిస్థితి లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ నెల 22వ తేదీన బీసీల యొక్క ప్రధాన 5 సమస్యలకు సంబంధించిన ఎజెండాతో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఏకం చేసి బీసీలందరిలో ఐక్యత తీసుకొని వచ్చి లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి బీసీవై పార్టీ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సమావేశము, ఈ బహిరంగ సభ యొక్క ప్రధాన ఉద్దేశము, ప్రధాన ఎజెండా ఏంటంటే, గత అనేక దశాబ్దాల కాలం నుండి ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలు టార్గెట్ చేసుకొని దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి, అణచివేతకు గురవుతున్నారు. కాబట్టి బీసీలకు మేము అధికారంలోకి వస్తే రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో కనీసం ఆ ప్రస్తావన
చట్టాలను కూడా తీసుకొని వచ్చే ప్రయత్నం చెయ్యకపోగా పూర్తిగా బీసీల పైన దాడులు జరుగుతుంటే కనీసం జరిగిన దాడులకు జరుగుతున్న హత్యల పైన కనీస స్పందన లేకుండా చర్యలు లేకుండా బీసీలను వంచే కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ గతంలో అనేక వేదికల్లో సమావేశాల్లో డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఈ బీసీ సింహగర్జనలో మొదటి డిమాండ్ బీసీలకు వెంటనే రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుండి ఇప్పటికే 33,000 ఎకరాలు భూములు సేకరించారు. ఇప్పుడు మళ్ళీ 2వ దశ భూములు సేకరిస్తున్నారు. మళ్ళీ 3వ దశ భూముల సేకరణ ఉంటుందంటున్నారు. అంటే 70,000 ఎకరాలకు పైగా రాజధాని పేరు చెప్పి నిర్మాణం పేరు చెప్పి భూసేకరణ కార్యక్రమం చేపట్టి ఇలా సేకరించిన భూమిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులకు, తన బినామీ కంపెనీలకు, తన అవినీతి కంపెనీలకు, తన ఎవరైతే తన కోటరీలో ఉన్న వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈ రాజధాని ప్రాంతంలో ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీల యొక్క వాటా ఏంటి అని ప్రశ్నించడానికి ప్రధాన ఎజెండాగా రాజధాని ప్రాంతంలో కనీసము 1000 ఎకరాలు బీసీల కోసం కేటాయించి ప్రతి కులానికి సంబంధించిన భవనాలు నిర్మించడంతో పాటు రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాలకు అభివృద్ధి పరంగా కావచ్చు, బీసీ పెట్టుబడిదారులకు కావచ్చు, బీసీ పారిశ్రామికవేత్తలకు కావచ్చు భూములు కేటాయించే డిమాండ్ని ఈరోజు ముందుకు తీసుకొస్తున్నాము. మీ సొంత కంపెనీలకు, బినామీ కంపెనీలకు, మీ సన్నిహిత కంపెనీలకు ఏ కండిషన్లతో అయితే భూములు కేటాయిస్తున్నారో, ఏ ధరకైతే భూములు కేటాయిస్తున్నారో ఆ ధర చెల్లించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా గతంలో హైదరాబాద్లో బీసీలకు జరిగిన అన్యాయము అమరావతిలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీకి ఉంది. కాబట్టి ఆ దిశగా చైతన్యం తీసుకొచ్చే దిశగా ఈ బహిరంగ సభలో ఆ డిమాండ్ ను ముందుకు తీసుకొస్తున్నాము. దాంతో పాటు గత అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న సమగ్ర కులగణన చేపట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర కులగణన చేపట్టి గత 1984 నుండి బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసము ఆ దిశగా ఆలోచన చేయని ప్రభుత్వాలకు, పార్టీలకు ఈరోజు బీసీవై పార్టీ తరపున అల్టిమేటం జారీ చేస్తున్నాము. ఖచ్చితంగా వెంటనే సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమగ్ర కులగణన చేపట్టి అదేవిధంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు బీసీలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి బీసీల యొక్క కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలి. ఆ నిధుల ద్వారా బీసీలకు విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని అంశాల్లో బీసీలకు వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రధానంగా 5 డిమాండ్లతో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఈ బహిరంగ సభ విజయవాడ, గుంటూరు మార్గ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణానికి పూలే మండల్ ప్రాంగణంగా నామకరణం చేసి అదే ప్రాంగణంలో లక్షలాది మంది బీసీలతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. 22 ఫిబ్రవరి తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటిసారిగా బీసీలకు సంబంధించిన సమస్యల పైన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బీసీ కులాలకు సంబంధించిన దేవతలు ఎవరైతే ఉన్నారో,
కులదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూజ ఆరాధన కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి కులానికి ఆయా కులదేవతలు ఉంటారనే విషయం మనందరికీ తెలుసు. కులదేవతలను పూజించినప్పుడే ఆ కులానికి రక్షణ ఉంటుంది, ఆ కులం అభివృద్ధి చెందుతుంది అనేది మన పెద్దల నమ్మకము, అదే వాస్తవం కూడా. కాబట్టే ప్రతి కులానికి సంబంధించిన కులదేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమము ఆ రోజు ఉంటుంది. అందులో ప్రధానంగా తీసుకుంటే రేణుకా ఎల్లమ్మ కావచ్చు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కాటమరాజు, వాల్మీకి మహర్షి, భగీరథ మహర్షి, జాషువా ఋషి, భావన ఋషి, ధన్వంతరి, గాడ్గే బాగా, పోచమ్మ, వీరభద్ర స్వామి, శాలివాహన చక్రవర్తి, అదేవిధంగా కారవేలుడు, అదేవిధంగా దేవల మహర్షి, నాగార్జునాచార్యులు, కనకదాసు, విశ్వకర్మ, కౌండర్య మహర్షి, త్యాగరాజు లాంటి మహనీయులు, ఇలాంటి కులదేవతలందరికీ కూడా పూజా కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే బీసీ మహనీయులు ఉన్నారో, సామాజికవేత్తలు ఉన్నారో, పొట్టి శ్రీరాములు, శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ, మాడపాటి హనుమంతరావు గారు, వడ్డే ఓబన్న, బాబు జగజ్జీవరాయ్, దొమ్మేటి వెంకటరెడ్డి గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోసు, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, పూలే దంపతులు, దామోదరన సంజీవయ్య, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, చాకలి ఐలమ్మ, ప్రగడ కోటయ్య, మల్లాడి సత్యలింగ నాయకర్, గౌతు లచ్చన్న, తాండ్ర పాపారాయుడు లాంటి మహనీయులందరికీ కూడా నివాళులు అర్పించడంతో పాటు ప్రధానంగా 22వ తేదీ కార్యక్రమానికి ముందు ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఆ కార్యక్రమం ఏంటంటే శ్రీకృష్ణ జాంబవతుల వివాహ మహోత్సవ కార్యక్రమము. శ్రీకృష్ణ జాంబవతి దేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు, శ్రీకృష్ణుడంటే కేవలము ఆ విష్ణుమూర్తి యొక్క అవతారం మాత్రమే కాదు, ఈ లోకానికి భగవద్గీతను అందించిన దేవదేవుడు మాత్రమే కాదు, చరిత్రలో మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయాన్ని కోసము, అదేవిధంగా వృత్తుల ఆధారంగా ఏర్పడిన కులాలను ఐక్యం చేయడం కోసము ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు మాదిక సామాజిక వర్గానికి చెందిన జాంబవతీ దేవిని వివాహమాడి కులాంతర వివాహానికి నాంది పలికిన మొట్టమొదటి చరిత్ర పురుషుడు. కాబట్టే అలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని, ఇలాంటి చారిత్రాత్మకమైన కార్యక్రమానికి ముందుగా శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఏదైతే శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవానికి సంబంధించి యాదవ దంపతులతో పాటు మాదిగ దంపతుల ద్వారా పట్టు వస్త్రాల సమర్పణతో పాటు వీళ్ళు పుణ్య దంపతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, అదేవిధంగా ఆయా కులదేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, ఆయా కులాలకు సంబంధించిన దంపతుల ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించి అందరి దేవుళ్ళ ఆశీస్సులు తీసుకొని బీసీ సింహ గర్జన కార్యక్రమం యొక్క ఎజెండాని, డిమాండ్లను ప్రజలకు వివరించడంతో పాటు బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు ఈ డిమాండ్లను సాధించడానికి భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే కార్యక్రమము ఆ రోజు ఉంటుంది. కాబట్టి కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలకు, బీసీ నాయకులకు, సంఘాలకు, కుల సంఘాలకు, కుల పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక్కటే పిలుపునిస్తున్నాము. ఇప్పటి వరకు వంచనకు గురయ్యాము, అణిచివేతకు గురయ్యాము. మన హక్కుల కోసము, మన డిమాండ్ల కోసము తరతరాలుగా, దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ పార్టీలు మనల్ని వంచే కార్యక్రమం చేస్తున్నారు, అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. మనలో ఉన్న ఐకమత్యాన్ని విడగొట్టి మనల్ని బలహీనపరిచే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి బీసీల యొక్క ఉద్యమము మరో రూపంలో మరో అడుగు ముందుకు వేసి ఇది ఉద్యమం దిశగా నాంది పలకడానికి ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ హాజరయ్యి భవిష్యత్తు తరాలకు ఒక సరికొత్త చరిత్రను సృష్టించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ ఏకం చేసి ఐక్యత కోసము, అధికారం కోసము, ఆత్మ గౌరవం కోసము మనందరం కూడా కలిసి నడవాల్సిన బాధ్యత, ఆ చారిత్రాత్మకమైన అవసరం ఇప్పుడు వచ్చిందని చెప్పి తెలియజేస్తూ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరికైనా స్వతంత్రం వచ్చిందేమో కానీ ఈ దేశంలో ఉన్న బీసీలకు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ స్వతంత్రం రాలేదు. అణచివేతకు గురవుతున్నాం. కాబట్టి ఈరోజు బీసీ ప్రతి ఒక్క బిడ్డకి, బీసీ యువకుడికి, బీసీ యువతకి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొనే అవకాశము ఈ తరానికి రాలేదు. కానీ ఈరోజు బీసీల కోసం జరిగే స్వతంత్ర పోరాటంలో పాల్గొనే అవకాశం ప్రతి ఒక్కరికి వచ్చింది. దాన్ని బాధ్యతగా తీసుకొని మనము కలిసి నడుద్దాము, మన హక్కులను సాధిద్దాం, మన డిమాండ్లను సాధిద్దాము. బీసీల యొక్క శకానికి నాంది పలికే మహోన్నతమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బీసీవై, జై బీసీవై.